మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత శ్రీ నితిన్ నవీన్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మొట్టమొదటిసారిగా వారు నియామకం అయిన తర్వాత నేను అధ్యక్షుడి హోదాలో వారి దగ్గర సమయం తీసుకొని ఈరోజు వారిని కలిసిన తర్వాత తెలంగాణలో పార్టీ మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనకు వచ్చినటువంటి ఒక ఫలితాలు, దానిపైన విశ్లేషణ, భారతీయ జనతా పార్టీకు మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతంలో వార్డు మెంబర్తో సహా అనేక ఉప సర్పంచ్లు, సర్పంచ్లు గెలిచినటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. వారు తెలంగాణ తప్పకుండా భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో వస్తుంది, మాకున్నటువంటి ఒక సంకేతాలు, రిపోర్ట్స్ ఆ విధంగా ఉన్నాయని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. రెండో విషయం, ఈరోజు అసెంబ్లీ మొదటి రోజు ఒక 0 అవర్ అయిన తర్వాత గంట సేపు అయిన ముగిస్తూ దాన్ని మళ్ళీ 2వ తారీఖు వాయిదా పెట్టడం జరిగింది. చాలా ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే, కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారు, కేసీఆర్ గారు అటెండ్ చేస్తారు. ఇది ఎక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ అటెండ్ చేయకపోతే ఎవరు చేస్తారంటే నాకు అర్థం కాదు. అదేనా పెద్ద ఇదా? వారు బీఆర్ఎస్ పార్టీ కూడా వచ్చి అటెండ్ చేస్తారు అంటే ఇది ఎమ్మెల్యే డ్యూటీస్ టు అటెండ్. మరి అటెండ్ చేయాల్సిందే, ప్రజల మీద మాట్లాడుతున్నారు, అది చేయరు. ఏదో గబ్బర్ సింగ్ జైలు నుంచి పారిపోయి వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు రెండు పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళ దగ్గర అంశాలు లేవు. మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి వాటర్ ఇష్యూ తీసుకొచ్చి ముందు పెడుతున్నారు. ఈ నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన ఎవరంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ. రీఆర్గనైజేషన్ చట్టంలో ఏ విధంగా కృష్ణా జలాల్ని పంపకాల మీద అప్పుడు చేసినటువంటి ఒక పరిస్థితిని చూసాం. రెండోది, దాని తర్వాత మొట్టమొదటి సంతకం కేసీఆర్ గారు 299 టీఎంసీకు వారు ఒప్పుకొని ఈరోజు తెలంగాణకు అన్యాయం చేసినట్టు వాస్తవం కాదా? మళ్ళీ డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది అని చెప్పి ఊరికే అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. డిపిఆర్ ఓన్లీ రిటర్న్ చేసింది, దాంట్లో కొన్ని టెక్నికల్ పాయింట్స్గా హైడ్రాలజీ విషయంలో మీకు నీళ్ళు ఎక్కడ వస్తాయి, ఎంత ఖర్చు వస్తాయి, మీకు ఫైనాన్సెస్ ఏంది అని క్వశ్చనర్గా వారికి ఇస్తే దాని మీద వాళ్ళు చెప్పకుండా పని అన్నీ కూడా పక్కకు పెట్టేసి వాళ్ళు మొత్తం ఇల్లీగల్గా చేసేటటువంటి ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని ఓన్లీ క్వశ్చన్ అడిగితే దాన్ని మీరు రిజెక్ట్ చేసిన ఎట్లండి? ఈ యొక్క ఏదైతే కృష్ణా జలాల మీద రెండు పార్టీలు కూడా ప్రజల ఒక మౌలికమైనటువంటి సమస్యల నుంచి మీరు తప్పించుకోవటానికి రెండు పార్టీలు చేసే నాటకం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చినటువంటి ఒక మేనిఫెస్టోలు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయకుండా, ఏది కూడా అమలుపరచకుండా ఈరోజు ప్రజల్ని దారి మళ్లించడానికి, వారి యొక్క డైవర్ట్ చేయడానికి డైవర్సిటీ పాలిటిక్స్ కింద ఈ అంశాన్ని ముందు తీసుకోవడం జరిగింది. ఇటు కేసీఆర్ గారు కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళని ప్రజలు మర్చిపోయారు. మళ్ళొక్కసారి మమ్మల్ని మర్చిపోయారు కాబట్టి సెంటిమెంట్ రెచ్చగొట్టి మళ్ళీ ఏదైనా ప్రజల ముందు వస్తాం అని ఈ రెండు పార్టీలు కూడా ఏదో బీజేపీ పెరుగుతున్నందుకు ఈ యొక్క రాజకీయాన్ని మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి చెప్తాను, తెలంగాణకు రావాల్సిన నీటి వాటా, అది గోదావరి కానివ్వండి, అది కృష్ణా జలాలు కానివ్వండి, ఈ రెండింటినీ కూడా తెలంగాణకు రావాల్సినటువంటి వాటా రావాల్సిందే. దానికోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. మేము పోరాడతాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి, అది ఎపెక్స్ కౌన్సిల్లో జరిగినప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు ఉన్నట్టు కేసీఆర్ గారి ప్రభుత్వం దాని ముందు రాకుండా సుప్రీంకోర్టు పోవటం, ఈ రకరకాలైనటువంటి ఒక డిలే టాక్టిక్స్ చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సమయంగా గుర్తు చేస్తూ ఉన్నాను. నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీ కూడా టీఆర్ఎస్ పార్టీలానే 2 రోజులు 3 రోజులకు బంద్ చేస్తున్నారు. దయచేసి ఈ అసెంబ్లీ సెషన్లో ఈ ప్రభుత్వం ఒక వైఫల్యాలు చేశారు. విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, విద్యార్థులకు ఒక ప్రకటన, జాబ్ క్యాలెండర్ ప్రకటన చేయలేదు, నిరుద్యోగ భత్తాలు ఇవ్వట్లేదు, రైతుల సమస్య పైన మీరు చేసినటువంటి 6 గ్యారంటీల మీద 420 ఒక ఏవైతే వాగ్దానాలు మీరు చేశారో, వాగ్దానాలు చేశారో
దాని మీద చర్చ పెట్టాలి. మీరు 30 రోజులు ఈ యొక్క అసెంబ్లీ నడపాలి, ప్రజా సమస్య మీద మాట్లాడాలి. మీరు సెంటిమెంట్స్ రెచ్చగొట్టుకోవడానికి ఏదో రెండు మాట్లాడాల్సి 2 పార్టీలు నువ్వు అనుకుని మళ్ళీ వెనకపోయి దోస్తాని వీళ్ళ మీద కేసులు వాళ్ళేయరు, వాళ్ళ మీద కేసులు ఉన్నా కూడా వీళ్ళేం మాట్లాడరు. కేవలం ప్రజల్ని మౌలికమైన సమస్యల నుంచి కూడా డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ 2 పార్టీలు చేసేటువంటి నాటకం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే డిమాండ్ చేస్తూ ఉంది, 30 రోజులు అసెంబ్లీ పెట్టాల్సిందే, ప్రజా సమస్య మీద మాట్లాడాల్సిందే. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఏదైతే మీరు చేసిన రాజకీయ ఏదైతే నాటకాలు ఉన్నాయో ఈ నాటకాలకు మేము తీవ్రంగా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ఒక పరిస్థితి తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా భావిస్తూ మీ అందరికీ మరొకసారి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. 30 రోజులు ఒక అసెంబ్లీ సెషన్ పెట్టాలి, ప్రభుత్వం ఒక వైఫల్యం మీద చర్చ జరగాలి, మీరు చేసినటువంటి ఒక 6 గ్యారంటీలు ఏదైతే మేనిఫెస్టో దాని మీద చర్చ జరగాలి, విద్యార్థుల భవిష్యత్తుకు చర్చ జరగాలి, ఫీ రియంబర్స్మెంట్ గురించి చర్చ జరగాలి, ఇండస్ట్రీస్ ఎన్ని వచ్చినాయి, డావోస్లో ఏమైనా ఇక్కడ తెలంగాణ రైజింగ్లో ఏమేమి వచ్చినాయి ఇండస్ట్రీ దాని మీద కూడా చర్చ జరగాలి అనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. పోలవరం నల్లమల సాగర్కు సంబంధించినటువంటి చర్చ తెర మీదకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రయోజనం కాదని కడుతుంది. మరి ఈ విషయంలో బీజేపీ ఎటువంటి స్టాండ్? మేము ఫస్ట్ నేను చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఏ ఒక్క నదులైనా ఈ రెండైనా అదైనా అన్యాయం జరిగితే దానికి మేము తప్పకుండా తెలంగాణ పక్షానే ఉంటాము అని చెప్తా ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ తెరపై తీసుకువచ్చే ఉద్దేశం ఏంది? వాళ్ళ అధికారం 10 సంవత్సరాలు చేశారు, ఏం చేశారు? ఏదైనా సాల్వ్ చేశారా? దీని రాజకీయమే, నీటిని రాజకీయంగా చేసి నీళ్లు నియామకాలు నిధులు అనేటువంటి పేరు మీద తెలంగాణ తీసుకువచ్చి తెలంగాణ మీద అధికారం వచ్చిన తర్వాత మీరు 10 సంవత్సరాలు ఏం చేశారు? దీని మీద ఎందుకు మాట్లాడలేదు? మీరు అప్పుడు ఎపెక్స్ కౌన్సిల్ మీరు ఎందుకు తప్పించుకుంటున్నారు? సుప్రీంకోర్టు మీరు ఎందుకు పోతా ఉన్నారు? అది కృష్ణా జలాలు కానీ గోదావరి జలాలు కానివ్వండి. కాబట్టి మీకు ఒకటే మాట చెప్తా ఉన్నాం, మీకు జాతీయ హోదా అనేటువంటి మాటలు మాట్లాడి మీరు మాత్రం జాతీయ హోదా రావద్దనే కోరుతారు. ఎందుకంటే టెండర్లు మీ కంపెనీ వాళ్ళకి ఇచ్చుకుంటారు, మీ కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటారు, కేంద్రం జోక్యం ఉండదు, మీకు కేంద్రం జోక్యం అవసరం లేదు. అటువంటి రాజకీయాలు చేసే ఈరోజు గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు కానీ అది ఏ ఒక ప్రాజెక్ట్ అని కానీ తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. కొన్ని కోట్లు పెడితే అనేకమైన ప్రాజెక్టులు ఈరోజు రిపేర్ చేస్తే దాన్ని పూర్తి చేసే అవకాశాలు ఉన్నప్పుడు కూడా 2 ప్రభుత్వాలు కూడా చేయట్లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తాం. గతంలో బీజేపీకి ఎన్ని సర్పంచులు గెలుచుకున్న పరిస్థితి ఉంది? ఈసారి ఎన్ని గెలుచుకున్నాం? మేము గతంలో 163 గెలిచినాం 2019లో. ఇప్పుడు దాదాపు మేము 800 పైచిలకు గెలిచినాం. దాంట్లో 10,000 వార్డు మెంబర్ గెలిచినాం, 1,500 ఉప సర్పంచులు గెలిచినాం. ఇది భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది. భారతీయ జనతా పార్టీ పెరిగింది కాబట్టి, ఓటు శాతం పెరిగింది కాబట్టి, సర్పంచులు పెరిగింది కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆందోళన పడి కేసీఆర్ గారిని ముందు తీసుకొచ్చారు. అంతేగానే ప్రజల సమస్య మీద మాట్లాడడం కాదు. వాళ్ళు మా ఓట్లన్నీ షిఫ్ట్ అని మాకు 8,000 నుంచి 2,000కి వచ్చిన సర్పంచులు, అక్కడ జూబ్లీస్ ఉన్న సీటు మాకు పోయింది అనే బాధతో బీజేపీకి పెరుగుతున్నటువంటి ఆదరణ మీద ఈరోజు వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు వస్తున్న పరిస్థితి. కానీ అందుకనే భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యను లేవదీయకుండా ఈ 2 పార్టీలు చేస్తున్నట్టు నాటకాలు. 100% ఐక్యం ఉంది. మా పార్టీలో ఐక్యం లోపం లేదు. దయచేసి ఈరోజు కూడా చెప్తున్నాను, ఇవన్నీ కూడా ఏదైతే ప్రసార సాధనాల ద్వారా వచ్చేటటువంటి అన్నీ తప్పుడు సమాచారాలే, అవన్నీ కూడా సృష్టించిన సమాచారాలే. మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీ అందరూ కూడా కలిసి ఉన్నాము. అందరూ ఈరోజు మేము సమగ్ర నాయకత్వంతో తెలంగాణలో ముందుకు పోతా ఉన్నాం. లీక్ వీరులు ఎక్కువైపోయారు. ఏకంగా ప్రధానమంత్రి దగ్గర మాట్లాడినటువంటి మాటలను కూడా బయటకు వచ్చి లీక్ చేస్తున్నారు అనేది మీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సీరియస్ అవుతుంది. ఆ లీక్ వీళ్ళు తర్వాత వీక్ అవుతారులే. రైట్. ప్రధానమంత్రి సూచనలు అమలు చేస్తున్నారు. నేను ఆ రోజు మీటింగ్లో లేను. ఏం సూచనలు ఇచ్చారు ఎంపీద్దాం మనం. అది ఎంపీ ఒక ప్రచార సాధనం తెలిసింది. అదే ఎంపీలు వాళ్ళ ప్రైవసీ, వాళ్ళ ప్రైవసీ కాదు, వాళ్ళ ప్రివిలేజ్, అది వాళ్ళు మాట్లాడేది. అది అవన్నీ కామెంట్ చేశారా లేదా నేను లేదు, మీరు లేదు, ఎవరో చెప్తే మీరు చేసి. మాకు టార్గెట్ ఇచ్చారు, 2-3 కార్యక్రమాలు చేయమన్నారు, ప్రజల్లో బొమ్మన్నారు. ప్రజల ఒక మమైక్యమే, ప్రజల ఒక సమస్య మీద పోరాటం అన్ని చేయాలి.
విషయాన్ని మాకు దిశానిర్దేశం ఏమైనా ఇచ్చారు. ఉందా? తెలంగాణ టూర్లు ఏమైనా చేస్తున్నారు? టూర్ చేస్తారు. వచ్చే నెల వారిది తప్పకుండా టూర్ ఉంటుంది. అది ఒక కార్యక్రమం కూడా వారు ఏర్పాటు చేయమని చెప్పారు. తెలంగాణలో ఎస్ఐఆర్ చేస్తామని చెప్పి అంటున్నారు. దానికి తెలంగాణ ఎస్ఐ అన్ని రాష్ట్రాల్లో చేయాల్సి ఉంది. తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ జరుగుతుంది. తెలంగాణలో కూడా దొంగ ఓట్లు ఉన్నాయి, తెలంగాణలో డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, తెలంగాణలో రోహింగ్యాల ఓట్లు ఉన్నాయి, తెలంగాణలో కూడా పాకిస్తానీ ఓట్లు ఉన్నాయి, తెలంగాణలో కూడా బంగ్లాదేశీ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా తీయాల్సి ఉంది. తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ జరుగుతుంది, జరగాల్సిందే.